బిడ్డ దూరమైన తల్లికి మాత్రమే తెలుస్తుంది కడుపు కోత విలువ ఏంటో. కానీ ఆ తల్లికి ఆ పేగుబంధం బాధ ఏంటో గుర్తించలేకపోయింది. పేదరికంతో బిడ్డను పెంచే స్తోమత లేక తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డను అమ్ముకున్న ఆ అమ్మ ఇదేదో లాభసాటి వ్యాపారంలో ఉందే అని భావించింది. తన కష్టం మరొకరికి రాకూడదని అనుకోకుండా డబ్బు ఆశ చూపి పేద తల్లుల నుంచి బిడ్డలను దూరం చేయటమే వ్యాపారంగా పెట్టుకుంది. కుదిరితే కొనడం, లేదంటే ఎత్తుకెళ్లిపోయి అమ్మేయడం చేసింది. ఎంతోమంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు దూరం చేసింది. రోజంతా కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు కూడా సరిపోవటం లేదు. బిడ్డల ఆకలి కూడా తీర్చలేకపోతోంది. దీంతో సులభంగా డబ్బులు సంపాదించడం కోసం అక్రమ మార్గం పట్టింది. శిశు విక్రయాలతో 2 చేతులా సంపాదించొచ్చని పథకం వేసింది. తొలుత తన సొంత బిడ్డతోనే బేరం మొదలుపెట్టింది. ఆ తరువాత ఇదే లాభసాటి వ్యాపారమని నమ్మి మరికొందరితో చేతులు కలిపి చిన్నారుల్ని అమ్మ పొత్తిళ్లకు దూరం చేసింది. పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లొచ్చినా ఆమె బుద్ధి మాత్రం మారలేదు. 2 ఏళ్లలో ఏకంగా 9 మంది పిల్లల్ని విక్రయించిన ఆముదాలపల్లి సత్యమణి ఎంతో మంది తల్లులకు కడుపుకోత మిగిల్చింది. విజయవాడలో భిక్షాటన చేసుకుంటున్న మహిళ ఆదమరిచి నిద్రిస్తుండగా ఆమె పొత్తిళ్లలోని 10 నెలల పసికందు మాయమైంది. అలాగే కనకదుర్గమ్మ దర్శనానికొచ్చిన ఒడిశాకు చెందిన మహిళ కుమారుడు కనిపించకుండా పోయాడు. మరోచోట ఇదే తరహాలో చిన్నారులు మాయమయ్యారు. ఇలా విజయవాడలో కనిపించకుండా పోయిన చిన్నారుల అదృశ్యం వెనుక ఉన్నదే ఎవరో కాదు, పిల్లల విక్రయాల్లో ఆరితేరిన సత్యమణిదే కీలక పాత్రని పోలీసులు తేల్చారు. గతేడాది సూర్యాపేటలో మరికొందరితో కలిసి 9 మంది పిల్లల్ని విక్రయించింది. ఈ కేసు విచారిస్తున్న కృష్ణా జిల్లా పోలీసులకు ఆ ముఠాలో కీలకమైన సత్యమణి గురించి తెలిసింది. ఇప్పటి వరకు ఈమె 6 పిల్లల్ని విక్రయించినట్లు తేల్చారు. ముంబై, ఢిల్లీ సహా ఉత్తరాది నుంచి శిశువుల్ని తెప్పించి విజయవాడ పరిసర ప్రాంతాల్లో విక్రయించిన బలగం సరోజిని ముఠాతోనూ సత్యమణికి సంబంధాలు ఉన్నాయి. సరోజిని అరెస్టు సమయంలో సత్యమణి కూడా రిమాండ్కు వెళ్లి బెయిల్పై బయటకొచ్చినా బుద్ధి మార్చుకోలేదు సరికదా, కొన్ని రోజుల్లోనే మళ్లీ దందా మొదలుపెట్టింది. విజయవాడలోని అయ్యప్ప నగర్కు చెందిన యేసుబాబు, నిడమానూరుకు చెందిన శారదతో కలిసి యనమల కుదురులో నివాసముంటే దేవల్లపల్లి భవానీ, గోపయ్య కుమారుణ్ణి కొనుగోలు చేశారు. సత్యమణి ద్వారా ఆ పిల్లాడిని గుడివాడలో ఓ పిల్లల్లేని కుటుంబానికి విక్రయించారు. అలాగే ఈ ముఠా విక్రయించిన మరో 3 పిల్లల్ని పోలీసులు గుర్తించారు. ఓ మ్యారేజీ బ్యూరోలో పెళ్లి సంబంధం విషయంలో పరిచయమైన వీరంతా ఓ ముఠాగా ఏర్పడి పిల్లల్ని ఎత్తికెళ్లి విక్రయిస్తున్నారు. సింగ్నగర్ పరిసరాల్లో ఈ ముఠా చిత్తు కాగితాలు ఏరుకోవడం, కూలి పనులు చేసుకుంటూనే పిల్లల్ని ఎత్తుకెళ్లి విక్రయిస్తున్నారు. యాచకులు, సంచార జాతులు, పేదలు, పిల్లల్ని పోషించే శక్తి లేని వారిని గుర్తించి వారికి ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పి పిల్లల్ని కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. We found out details of total 6 children. 6లో 2 కిడ్నాప్ కాబడిన వాళ్ళు, సత్యమణి అండ్ యేసుబాబు అండ్ శారద, ఈ 3 కలిపి 4ని సేల్ చేయడం జరిగింది. ఈ 4 పిల్లల్లో కూడా ఒకరిని మేము ఐడెంటిఫై చేసి గుడివాడ నుండి రికవర్ చేయడం జరిగింది. అది చైల్డ్ సర్వీసెస్కి అప్పగిస్తుంది. అండ్ 3 more kids వాళ్ళ వీళ్ళు ఎవరికి మీడియేటర్స్ అమ్మారు అన్నది మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని ట్రేస్ చేసే పనుము. అంటే ఈ సత్యమణి అన్నాక ఇంతకు ముందర సూర్యాపేట జిల్లాలో, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట జిల్లాలో 2025లో ఒక 11 మందితో కలిసి 9 మంది పిల్లలను అమ్మిన కేసులో ఏమై 8గా ముద్దాయి కింద నమోదు కాబడింది. అంతేకాకుండా విజయవాడలో నున్న స్టేషన్ పరిధిలో కూడా అయిన ఒక కేసులో ఈమె A2గా కూడా నిర్ధారణ కాబడింది. సో టోటల్గా ఈమె సత్యమణి పరంగా చూసుకుంటే టోటల్గా 9 మంది పిల్లల్ని ఈవిడ సేల్ చేయడం జరిగింది. సంతానం లేని దంపతులు చిన్నారుల దత్తత విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించారని, అలా కాకుండా ఇలాంటి విక్రయాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. మీ సంతోషం కోసం
మరో తల్లికి బిడ్డల్ని దూరం చెయ్యొద్దని సూచిస్తున్నారు.